మీరు పెట్రోల్ కార్స్ వినింటారు, ఎలక్ట్రిక్ కార్స్ వినింటారు, డీజిల్ కార్లు కూడా వినింటారు. కానీ ఎప్పుడైనా సోలార్ కార్స్ గురించి విన్నారా? సోలార్ ఎనర్జీతో నడిచే కార్ల గురించి మనం ఎప్పుడైనా విన్నామా? లేదు కదా. సో అలాంటి ఒక కార్ని మన ముందుకు తీసుకురావడానికి ఈసారి నిస్సాన్ అనే కంపెనీ, మీరు బ్రాండ్ వినే ఉంటారు, నిస్సాన్ కంపెనీ 2026 జనవరిలో మనకు నిసాన్ ఆరియా అనే కార్ని రిలీజ్ చేసిందనమాట. సో ఇదేంద్రా అంటే, మనం ఇప్పుడు అందరం పెట్రోల్ డీజిల్ వల్ల పొల్యూషన్ ఎక్కువైపోతుంది కాబట్టి ఎలక్ట్రిక్ వైపు వెళ్తే మనం కొంచెం పొల్యూషన్ తగ్గుతుందనే ఉద్దేశంతోనే కదా ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ వైపు మారడానికి చూస్తుంది. కానీ ఎలక్ట్రిసిటీ కూడా తయారయ్యేది కొంచెం బొగ్గు, రకరకాల సోర్సెస్ వల్ల మనకి పొల్యూషన్ జరుగుతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడంలో కూడా. సో ఇంకా ఎలక్ట్రిసిటీ కంటే నెక్స్ట్ ట్రెండ్ ఏందిరా అంటే సోలార్ ఎనర్జీ వెహికల్ అనమాట. సో దీన్ని సింబాలిక్గా ఫ్యూచర్ని ముందుగానే ఫ్రంట్ రన్నర్స్ అంటారు చూసారా, ఏదైనా ఒక కొత్త విషయానికి ముందుగా వెళ్తే ఉండే అడ్వాంటేజ్ని ఫ్రంట్ మూవర్ అడ్వాంటేజ్ అని అంటారు అనమాట బిజినెస్ టెర్మినాలజీలో. సో అలాగా నిస్సాన్ బ్రాండ్ నుంచి ఆరియా అనే కార్ని రిలీజ్ చేశారు. ఈ కార్ ఏంటంటే పూర్తిగా సోలార్ మీద నడుస్తుందా భయ్యా అంటే కాదు, ఇది ఎలక్ట్రిక్ కారే. కాకపోతే దీనిపైన రూఫ్ పైన ఇలా మనకి ఈ సోలార్ ప్యానెల్స్, మళ్ళీ దాని ముందర మనకి బానెట్ ఉంటుంది కదా, ఎక్కడైతే మోటార్ ఉంటుంది ఓపెన్ చేస్తాం ఆ బానెట్ మీద మనకి సోలార్ ప్యానెల్స్, తర్వాత వెనకాల టెయిల్ గేట్ ఉంటుంది కదా, అంటే మనకి హ్యాచ్ బ్యాక్ అంటారు, లైక్ మనం ఏదైనా లగేజ్ పెట్టాలంటే ఓపెన్ చేస్తాం కదా, సో దాని మీద కూడా మనకి ఈ సోలార్ ప్యానెల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ మూడిటి వల్ల వచ్చే ఎనర్జీ ద్వారా 23 కిలోమీటర్స్ పర్ డే వెళ్ళే రేంజ్ పైన మనకి ఛార్జింగ్ అవుతుందన్నమాట. అంటే మనకు యావరేజ్గా చూసుకుంటే మొత్తం ఎవరైనా ఒక రోజులో ఎంత ట్రావెల్ చేస్తారంటే మహా అంటే 30 కిలోమీటర్లు లేదా 40 కిలోమీటర్లు, అంతకు మించి ట్రావెలింగ్ అనేది డైలీ వెళ్ళే వాళ్ళలో అంత ఉండదు. సో 23 కిలోమీటర్స్ రేంజ్ ఇవ్వగలుగుతుంది అనమాట ఒకసారి మనం ఒక రోజుకి సన్లైట్లో కార్ వెళ్తే. సో దీనివల్ల ఏందిరా ఉపయోగము మనకి అంటే, కార్ని మాటికి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకసారి ఛార్జ్ చేస్తే ఆ ఛార్జింగ్ అయిపోయినాక కూడా మనకు ఇంకొక 23 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. సో నువ్వు ఛార్జింగ్ చేసే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అనమాట. అండ్ ఇలా సోలార్ ఎనర్జీ ఉపయోగించుకోవడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ యూసేజ్ కూడా తగ్గుతుంది. సో ఇది 23 కిలోమీటర్స్ రేంజ్ అనేది ప్రతి చోట ఇస్తుందా అంటే కాదు. ఓన్లీ చాలా సన్నీ ఏరియాస్, ఎక్కడైతే ఫుల్గా ఇంకా రాజస్థాన్ ఇలాంటి డెజర్ట్స్ ఉంటాయి చూసారా, సో అలాంటి పవర్ఫుల్గా సన్ డైరెక్ట్ లైట్ పడి అస్సలు గ్యాప్ లేకుండా పడుతుంది చూసారా, అలాంటి చోట్ల 23 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. సో మన న్యూఢిల్లీ కానీ అలా తీసుకున్నాం అనుకో 19 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. లేదు మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి, అంటే మనకి సౌదీ అరేబియా, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా ఇరాన్, అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పి దుబాయ్, ఇలాంటి చోట్ల 21 కిలోమీటర్స్ ఒక రోజుకి రేంజ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ బాగా మీకు తెలిసిందే కదా ఎండ ఎంత పడుతుందో, సో అటువంటి చోట్ల రేంజ్ అనేది అందిస్తుంది. అదే మనం యూరోప్ దేశాలు ఇట్లా చల్లగా ఉన్న దేశాలకు వెళ్తే హార్డ్లీ ఒక 9-10 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ అంత సన్లైట్ ఇంటెన్సిటీ, సన్లైట్ కంటిన్యూస్గా ఉండదు కాబట్టి. సో ఈ కార్ని రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టెస్ట్ చేయడానికి, అంటే ఈ సోలార్ ఎనర్జీ అనేది క్లిక్ అవుతుందా లేదా. సో ఈ సోలార్ ఎనర్జీ గురించి ఇప్పుడే థాట్ రావడమా అంటే కాదు, ఎప్పటి నుంచో దీని మీద ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అవి ఫీజిబుల్గా కాదనమాట, అవి మనకి మనుగడ తీసుకొస్తే అంత బాగా సస్టైన్ అవ్వవు. అందుకని చాలా కంపెనీస్ ట్రై చేశాయి కానీ అది మనకి అఫోర్డబుల్ ప్రైస్లో రాదు, కాస్ట్లీగా అయిపోతాయని చెప్పి చాలా కంపెనీస్ వెనుకడుగేశాయి. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి సోలార్ ప్యానెల్స్ని చాలా ఎఫిషియెంట్గా తక్కువ కాస్ట్లో తయారు చేయగలుగుతున్నాం కాబట్టి మనం నిస్సాన్ కంపెనీ వాళ్ళు కూడా ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎలా అయితే టెస్లా అనేది లేదా దానికంటే ముందు కొన్ని కంపెనీస్ ఎలక్ట్రిక్ కార్స్ని స్టార్ట్ చేశారు చూసారా, అది ఎలా అయితే ఫస్ట్ స్టెప్పో, ఇప్పుడు నిస్సాన్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ కారు కూడా సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మొదటి అడుగు లాంటివి అనమాట. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి పూర్తిగా మనకి సోలార్ మీదే నడిచే కార్లు కూడా వస్తాయి. అంటే మనకి ఇంకా ₹0 మెయింటెనెన్స్ ఛార్జ్ అనమాట. నువ్వు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏం అవసరం లేకుండానే ₹0 మనం ట్రావెల్ చేయొచ్చు మన కార్ ఒక్కసారి కొనుక్కుంటే. ఇలాంటి రోజులు కూడా రాబోతున్నాయి. సో ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.